మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఊపిరిచ్చేవారిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 46:4 దేవుడు ఇవాళ మనకి కొన్ని ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనేనని చెప్తున్నాడు దేవుని పిల్లలు. అంటే ఇక్కడ మనకి ఎలాంటి ధైర్యం ఇస్తున్నాడంటే, నాయనా ఎంతమంది భూమి మీద నువ్వు ఎంతమంది బంధువులు చుట్టాలు నీకు కలిగి ఉన్నప్పటికీ నైనా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని మోసేవారు వారు కాదు నైనా, వారు మధ్యలోనే నిన్ను వదిలేస్తారు. కానీ నేను మాత్రము ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ఓదారుస్తూ నడిపించగలిగిన వాడిని నేనేని చెప్తున్నాడు దేవుని పిల్ల. నిజంగా ముదితనం వచ్చి తల్లికి ఇవాళ ఎంతోమంది పిల్లలు తన తల్లిదండ్రులను చూడకుండా ఆశ్రములని, అలాగనే అన్నము సరిగ్గా పెట్టక మరి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటారు. అయినా వారందరూనైనా నిరాశ లేకుండా బ్రతుకుతున్నారంటే దేవుడు వాళ్ళని ఓదారుస్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు. వారిని ముదితనంలో ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా నేను ఉన్నాను కదా అని చెప్పి తను ఆదుకుంటున్నాడు. కనుక ఇవాళ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాడు దేవుని పిల్లారా. నిజంగా భూమి మీద ఉన్న ప్రతి వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ మాటలు విని నిజంగా ముదిమ వరకు మమ్మల్ని ఎత్తుకొని పోషించే మహానుభావుడాక ఆయన ఉన్నాడని ఆయన మీద ఆధారపడి బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లారా. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పల్లెకు తండ్రి, నైనాన్ని కృప కలిగిన నామని కొందనాలు తండ్రి. మాకు ఎవరున్నా లేకపోయినా ముదిమ వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొని మరి ఓదార్చువాడు నువ్వు గనుక నీ యందు ఆధారపడి బిడ్డలు నా తండ్రి ముదిమ వరకు ముదితనములో కూడా వాళ్ళు ధైర్యము కలిగి బ్రతకడానికి వారికి మంచి ఆరోగ్యము నా తండ్రి ఓదార్పును శక్తిని అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.